హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడీస్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మీకు చాలా క్రిస్పీగా కరకరలాడే సకినాలు పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం రేషన్ బియ్యం తీసుకుంటే సకినాలు చేయడానికి చాలా క్రిస్పీగా వస్తాయి. సకినాలు చేసే ముందు రోజు బియ్యంని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మేము 4 కేజీల బియ్యం తీసుకున్నాము. వీటిని 4 లేదా 5 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి. తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకు ఈ బియ్యంని నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా బియ్యం 4 గంటల పాటు నానాయి. ఇప్పుడు 3-4 సార్లు మంచిగా బియ్యం కడుక్కోవాలి. చిల్లులున్న గిన్నెలో బియ్యం వేసుకోవాలి. వాటర్ అన్నీ పోయే వరకు ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత క్లాత్లో ఆరబోయాలి. ఇంట్లో ఫ్యాన్ గాలికి లేదా నీడకి హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇలా తడి లేకుండా బియ్యం ఆరిపోవాలి. అప్పుడే సకినాలు చేయడానికి మంచిగా వస్తాయి. ఈ బియ్యంని పిండి గిన్నెలో పట్టించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ముందే నువ్వులను ఎక్కువసేపు కడిగి పెట్టుకుంటే నువ్వులు ఉబ్బుతాయి. సకినాలు నూనెలో వేసినప్పుడు పేలుతాయి. అందుకే నువ్వులను పిండి పట్టించిన తర్వాత వెంటనే కడగాలి. నువ్వులను గాలించుకొని జల్లల్లో వేసుకోవాలి. ఓమ కూడా అలాగే గాలించుకొని జల్లల్లో వేసుకోవాలి. పట్టించుకున్న తడి పిండిని ఒక పెద్ద గిన్నెలో వేసి దాంట్లోకి గాలించి పెట్టుకున్న నువ్వులు, ఓమ వేయాలి. ఇక్కడ నేను 4 కేజీల బియ్యం పిండికి కిలోన్నర నువ్వులు, అంటే 1 కేజీకి 1500 గ్రాముల నువ్వులు, 70 గ్రాముల ఓమ, 100 గ్రాముల ఉప్పు ఈ కొలతలతో వేసుకుంటే సకినాలు మంచిగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒక అరగంట సేపు నాననివ్వాలి. సకినాలు చేయడానికి మందంగా ఉన్న క్లాత్ పైన చేసుకోవాలి. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం సకినాలు చేసే ముందు గౌరమ్మని చేసుకొని ఇంట్లో వాళ్ళు బొట్టు పెట్టుకొని మొదలు పెట్టుకుంటాము. పిండిని ఇలా చేతిలోకి తీసుకొని సకినాలు చుట్టుకోవాలి. ఇలా చక్కగా వస్తాయి. మధ్యలో పిండి గట్టిపడుతుంది. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సకినాలు వేసేటప్పుడు మంచిగా వస్తాయి. చూడండి, వాటర్ అంతా పీల్చుకొని సకినాలు ఆరిపోయాయి. ప్లేట్స్ని రేకుల్లా చేసుకొని నెమ్మదిగా సకినాలు తీయాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి సకినాలు వేస్తూ మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ కొంచెం కలర్ మారే వరకు చూస్తూ సకినాలను కాల్చుకోవాలి. అప్పుడే సకినాలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఎంత చక్కగా వచ్చాయి సకినాలు. ఈ సంక్రాంతి పండుగకు మీ ఇంట్లో ఎంతమంది సకినాలు చేసుకున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.